మెడికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కొమలి ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫోలిక్ యాసిడ్ రోల్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తున్నప్పుడు నేను ప్రీ కన్సెప్షనల్గా ఫోలేట్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 2-3 months ముందు నుంచి నేను ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక పెట్టచ్చు కదా, ఈ ప్రీ కన్సెప్షన్గా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. సో ప్రీ కన్సెప్షనల్ ఫోలేట్ అంటే అట్లీస్ట్ 2 to 3 months prior to planning pregnancy మనం స్టార్ట్ చేస్తాము. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి అంటే అదొక విటమిన్. సో ఆ విటమిన్ ఏంటంటే డిఎన్ఏ తయారవడం అంటే సాధారణ భాషలో చెప్పాలి అంటే మన జెనెటిక్ మెటీరియల్ అనేది తయారవడానికి ఆ విటమిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు బేబీ ఫామ్ అవ్వాలి అంటే మనకు ఈ జెనెటిక్ మెటీరియల్కి ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం. సో మదర్లో కనుక ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కనుక ఉంటే సో బేబీకి చాలా లోపాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, స్పైనా బైఫిడా, యానెన్కెఫాలి అంటే బేబీకి 4th month లోనో 3rd month లోనో మనం స్కాన్ చేసి చూసినప్పుడు బ్రెయిన్ అనేది ఏర్పడదు. సో దాన్ని యానెన్కెఫాలి అంటారు. అండ్ మదర్కి ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మదర్లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీటర్మ్ డెలివరీ ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనం 2 to 3 months నుంచి ప్రయర్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మిస్క్యారేజెస్ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఎంత డోస్ వేసుకోవాలి అంటే యూజువల్గా 400 micrograms అనేది రికమెండెడ్ డోస్. బట్ మనకేంటంటే 5 mg టాబ్లెట్ అవైలబుల్ అవుతుంది కాబట్టి సో వీఆర్ ప్రిస్క్రైబింగ్ 5 milligrams. సో ఇప్పుడు నాకు మొన్న ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, మేడం 400 micrograms కదా మనకు రికమెండెడ్ డోస్, మీరు ఎందుకు 5 mg ఇస్తున్నారు అంటే సో మనకు 5 mg అనేది ఇస్ ద టాబ్లెట్ అవైలబుల్. సో ఓవర్ డోస్ అయినా కూడా అది ఏం హామ్ కాదు. మీరు ఎన్ని ఇయర్స్ వాడినా సరే దానివల్ల అయితే హామ్ అనేది జరగదు. కొంతమంది పేషెంట్స్కి ఇంక్రీజ్డ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అది ఎవరికి అంటే ఎవరైతే యాంటీ కన్వల్సెంట్స్ అంటే ఎపిలెప్సీ లైక్ సీజర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫిట్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ డోస్ అవసరం అవుతుంది. డయాబెటీస్ పేషెంట్స్కి, ఒబేస్ పేషెంట్స్ అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ డోస్ అవసరం అవుతుంది. సో ఫోలిక్ యాసిడ్ కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు 2 to 3 months ప్రయర్ కనుక స్టార్ట్ చేసినట్లయితే సో ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసి సేఫ్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.